నమస్తే వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజ చైతన్యను మానస ముందుగా హెడ్లైన్స్ చిన్న జిఆర్ స్వామిని సందర్శించిన సీఎం కేసీఆర్ స్వామీజీని పరామర్శించిన ముఖ్యమంత్రి నిర్మల్ జిల్లా కలెక్టరేట్ ఎదుట రైతు సంఘాల నిరసన కేంద్రం రైతాంగాన్ని ప్రైవేట్ పరం చేస్తుందని ఆరోపణ రాజేంద్రనగర్ లో బీజేపీ శ్రేణుల ధర్నా జీవో నెంబర్ 131 వెంటనే రద్దు చేయాలని డిమాండ్ వరంగల్లో కాంగ్రెస్ నేతలు ప్రెస్ మీట్ టీఆర్ఎస్ కార్పొరేటర్లపై తీవ్ర స్థాయిలో మండిపాటు సంగారెడ్డి జిల్లాలో రైతు వేదిక నిర్మాణాన్ని పరిశీలించిన కలెక్టర్ నాణ్యతా ప్రమాణాలు పాటించాలని సూచన ఇక డీటెయిల్స్కి వెళ్తే త్రిదండి శ్రీ 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 రామానుజ చిన్నజీఆర్ స్వామిని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ సందర్శించారు. చిన్నజీఆర్ స్వామి తల్లి అలివేలు మంగతయారు ఆచార్య తిరువడి చేరడంతో శంషాబాద్ మండలం ముచ్చింతల గ్రామం శ్రీరామనగరంలో చిన్నజీఆర్ స్వామి ఆశ్రమంలో ఆయనను సందర్శించి పరామర్శించారు. దాదాపు 1 గంట పాటు ముఖ్యమంత్రి కేసీఆర్ చిన్నజీఆర్ స్వామితో మాట్లాడారు. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని ఆ దేవుణ్ణి వేడుకుంటున్నానని ముఖ్యమంత్రి కేసీఆర్ తెలిపారు. ఇక నిర్మల్ జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట రైతు కూలీ సంఘ నాయకులు నిరసన చేపట్టారు. రైతు వ్యతిరేక బిల్లులను పార్లమెంట్లో ప్రవేశపెట్టకూడదని డిమాండ్ చేస్తూ నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా భారత రైతు కూలీ సంఘం జిల్లా అధ్యక్షులు నంది రామయ్య మాట్లాడుతూ భారత వ్యవసాయ రంగాన్ని కార్పొరేట్మయం చేయడానికే కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్లో నిత్యావసరాల చట్టం, వ్యవసాయాల ఉత్పత్తుల అమ్మకం, కార్పొరేట్ వ్యవసాయం బిల్లులు ప్రవేశపెడుతుందని మండిపడ్డారు. విద్యుత్ బిల్లు పేరుతో ప్రైవేట్ పరం చేయడానికి కుట్ర చేస్తున్నారని ఆరోపించారు. కేంద్రం తీసుకొచ్చిన 4 బిల్లులతో దేశ రైతాంగానికి తీవ్ర నష్టం కలుగుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో ఏఐకేఎంఎస్ జిల్లా కార్యదర్శి రాజు, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి అధ్యక్షులు తిరుపతి తదితరులు పాల్గొన్నారు. రైతులను బలి చేసే రైతు వ్యతిరేక విధానాలు, మోడీ ప్రభుత్వ రైతు వ్యతిరేక విధానాలు, కేంద్రంలో అధికారం ఉన్నటువంటి మోడీ సర్కారు రైతుల్ని 2022 నాటికి రాజును చేస్తాను అని పగల్బాలు పలికినటువంటి మోడీ సర్కారు చేస్తున్నది ఏమిటయ్యా అంటే ఇవాళ కార్పొరేట్లకు, బహుళజాతి సంస్థలకు, స్వదేశీ బహుళజాతి సంస్థలకు వ్యవసాయ రంగాన్ని అప్పజెప్పేటువంటి చర్యలు చేపట్టింది. ఇవాళ మొత్తంగా 3 బిల్లులను, రైతు వ్యతిరేకమైనటువంటి 3 బిల్లులను పార్లమెంట్లో ప్రవేశపెట్టడానికి ఇలా సన్నద్ధమవుతున్నది. ఈ రోజు నుంచి పార్లమెంట్లో సమావేశాలు ప్రారంభమవుతున్నాయి. మరి ఒకవైపు కరోనా మహమ్మారి, కరోనా కష్టకాలంలో ఉన్నటువంటి ప్రజల సంక్షేమాన్ని గాలికి వదిలేసినటువంటి కేంద్ర ప్రభుత్వం, ఇవాళ దేశానికి అన్నం పెట్టేటువంటి రైతు సంక్షేమాన్ని పట్టించుకోనటువంటి కేంద్ర ప్రభుత్వం, ఇవాళ రైతాంగం 6 కాలం కష్టపడి పండించినటువంటి పంటలకు గిట్టుబాటు ధరలు గ్యారంటీ చట్టాన్ని చేయలేనటువంటి అసమర్థ ప్రభుత్వం మోడీ సర్కారు ఇవాళ బహుళజాతి సంస్థలమైన ప్రేమ పుట్టుకొచ్చింది, సామ్రాజ్యవాదులపైన ప్రేమ పుట్టుకొస్తున్నది. ఇవాళ రైతులని స్వేచ్ఛా వాణిజ్యం పేరుతోటి పంటల కొనుగోలు మొత్తం కూడా బహుళజాతి సంస్థలకు అప్పచెప్పేటువంటి న్యాయాన్ని, అటువంటి అన్యాయమైనటువంటి బిల్లుని ఇవాళ తీసుకురావడానికి ముందుకొస్తా ఉన్నది. అదేవిధంగా ఇవాళ ఆహార దినుసులకు సంబంధించినటువంటిది, ఇవాళ పరిమితి నిల్వలకు సంబంధించినటువంటి చట్టం ఏదైతే ఉన్నదో
దాన్ని రద్దు చేయడం మూలంగా మొత్తం ఇవాళ కార్పొరేట్ మన గుత్తాధిపత్యం పెరిగి వాటన్నిటిగా దోసుకోవడానికి దొంగ నిల్వలు పెరగడానికి ఇవాళ బడా భూస్వాములు పెట్టుబడిదారులు ఎవరైతే కార్పొరేట్ ఉన్నారో వాళ్లకు లాభం చేయడానికి ఇవాళ ప్రయత్నాలు కొనసాగిస్తూ ఉన్నది. అదేవిధంగా ఇవాళ కంపెనీల వ్యవసాయం పేరుతోటి ఇవాళ దళారీలకు మధ్యలో ఉండి ఇవాళ వ్యవసాయం నడిపించేటువంటి విధంగా మొత్తం కార్పొరేట్ల ఆధిపత్యం పెరిగేటువంటి విధంగా ఇవాళ ప్రయత్నం జరుగుతున్నది. ఆ విధంగా ప్రయత్నమే జరిగితే మొత్తం ఇవాళ రైతాంగం అంతా అన్నమో రామచంద్ర అని చెప్పేసి ఇవాళ అడగాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతూ ఉన్నది. మరి ఇటువంటి పరిస్థితుల్లో ఇవాళ రైతు సంఘాలుగా దేశంలో ఉన్నటువంటి 200 రైతు సంఘాలు ఐక్యమై ఇవాళ దేశవ్యాప్తంగా పిలుపునివ్వడం జరిగింది. ఈ రైతు వ్యతిరేక బిల్లులన్నీ పార్లమెంటులో ఆమోదించద్దు, ఇది ఆమోదించడం వల్ల రైతాంగానికి నష్టం జరుగుతుందని చెప్పేసి ఇవాళ ప్రతి ఒక్కరు కూడా నిలదీస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అందుకోసమే ఇవాళ ఈ పిలుపులో భాగంగానే ఇక్కడ నిర్మల్ జిల్లా కలెక్టరేట్ ముందు ఇవాళ రైతు సంఘాల ఆధ్వర్యంలో ఐక్యంగా ఈ కార్యక్రమం నిర్వహిస్తూ ఇవాళ నిరసన వ్యక్తం చేస్తూ ఉన్నాం. రైతు వ్యతిరేక బిల్లులు పార్లమెంట్లో ఆమోదించినట్టయితే ఇవాళ పెద్ద ఎత్తున దేశవ్యాప్తంగా ఉద్యమం నిర్వహిస్తామని చెప్పేసి ఉద్యమం చేస్తామని చెప్పేసి కేంద్ర సర్కార్ మోడీ సర్కార్ని హెచ్చరిస్తున్నాం. ఇక పేద మధ్యతరగతి ప్రజలకు భారంగా మారుతున్న జీవో నెంబర్ 131 వెంటనే రద్దు చేయాలని రాజేంద్రనగర్ నియోజకవర్గ బీజేపీ నేతలు డిమాండ్ చేశారు. భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఆఫీస్ వద్ద పెద్ద ఎత్తున ధర్నా నిర్వహించారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పేద ప్రజల కష్టాలను పట్టించుకోవట్లేదని వారు మండిపడ్డారు. కరోనా సమయంలో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న పేదలను ఆదుకోకుండా ఆర్థిక భారం మోపుతున్నారని ఆరోపించారు. భూముల రిజిస్ట్రేషన్ పేరిట తీసుకొచ్చిన జీవోను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. అనంతరం రాజేంద్రనగర్ సర్కిల్ సూపరింటెండెంట్ మహేందర్ కి వినతి పత్రం అందజేశారు. ఎల్ఆర్ఎస్ అనగానే రిజిస్ట్రేషన్ ఆఫీస్ ముంగడ ఒక్క బండి కూడా లేదు. మీరు చూస్తున్నారు, బీఆర్ఓలను రద్దు చేసిన తర్వాత ఈ యొక్క ప్రభుత్వము ఏం చేస్తుందో, ఎప్పుడు ఏం చేస్తుందో, ఎవరిని రద్దు చేస్తుందో, ఎవరిని అపాయింట్ చేస్తుందో ఎవరికి అర్థం కాకుండా ఉంది. మొన్నటి వరకు చూసినాం మనము ఆర్టీసీ బంద్, మొత్తము ఆర్టీసీ ప్రైవేట్ చేస్తామని చెప్పేసి డ్రైవర్లు, కండక్టర్లు, స్టాఫ్ మొత్తము దాదాపు 3 నెలలు రోడ్ల మీద పడ్డారు. ఆ తర్వాత ఇప్పుడు వెంటనే బీఆర్ఓలను రద్దు చేసారు. ఏ శాఖకు వాళ్ళను అపాయింట్ చేస్తారో, దేంట్లో జాయిన్ చేస్తారో, ఇంకా జాయిన్ చేస్తారో తెలియదు. మరి పేద ప్రజలు 100 గజాలు 200 గజాలు ప్లాట్లు ఉన్న వాళ్ళు వెంచర్లు చేసినటువంటి 100 ఎకరాలు వెంచర్లు చేసారు, కోట్ల రూపాయలు సంపాదించుకున్నారు. వాళ్ళని ఎవరు అడిగేటి పాపాన పోతలేరు. చిన్న ప్లాట్లు వాళ్ళు ఈరోజు ప్లాటు రిజిస్ట్రేషన్ కావాలన్నా, నల్ల కనెక్షన్ కావాలన్నా, కరెంటు మీటర్ కావాలన్నా, డోర్ నెంబర్ కావాలన్నా మీకు ఎల్ఆర్ఎస్ ఉందా? ఎల్ఆర్ఎస్ అంటే ఇక మాజీ ఎమ్మెల్యే కొండా సురేఖ దంపతులను విమర్శించే హక్కు టీఆర్ఎస్ కార్పొరేటర్లకు లేదని కాంగ్రెస్ శ్రేణులు మండిపడ్డారు. వరంగల్ నగరంలోని కొత్తవాడలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో కాంగ్రెస్ నాయకులు మీడియా సమావేశం నిర్వహించారు. మసూద్ కి కార్పొరేటర్ టికెట్ ఇప్పించి గెలిపించిన మాజీ ఎమ్మెల్యే కొండా సురేఖ మేల్ను మసూద్ మర్చిపోయి విశ్వాసం లేకుండా వారిపై విమర్శలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కొండా సురేఖ దంపతులను విమర్శిస్తే ఊరుకునేది లేదని, రాబోయే కార్పొరేషన్ ఎన్నికల్లో బుద్ధి చెప్తామని తెలిపారు. పెట్టిన ప్రెస్ మీట్లో కొండా దంపతుల గురించి, కొండా మురళీధరరావు గారి గురించి గూండా అనే ఒక పదం వాడడం సిగ్గుచేటు, శోచనీయం. సుదీర్ఘ కాలం నుంచి రాజకీయాల్లో ప్రజాదరణ కలిగినటువంటి కొండా దంపతులు ఎంపీ, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, మంత్రిగా వారి పేరు దాదాపు ఉభయ రాష్ట్రాల్లో అందరికీ తెలిసిన విషయం. కొండా దంపతులు అంటే వారి గురించి ప్రెస్ మీట్ పెట్టేటువంటి దమ్ము, ధైర్యం మీకుందా? మీరు వారి స్థాయిని విమర్శించేటువంటి నాయకులు మీరు ఈ క్రియేటివిటీలో భాగంగా ఈ కొత్త దర్శకులను వేసి మాట్లాడే ముందు నోరు హద్దులో పెట్టుకోవాలి. కొండా దంపతులు అంటే ప్రజాదరణ కలిగినటువంటి ప్రజల పక్షాన ప్రజాక్షేత్రంలో ఎల్లప్పుడూ కష్ట సుఖాల్లో పాలు పంచుకున్నటువంటి ఒక గొప్ప నాయకులు. దంపతులు ఇద్దరు కూడా ఎల్లప్పుడూ ప్రజల కోసం, ప్రజల శ్రేమస్సు కోసం, రోగం వచ్చినా, నొప్పి వచ్చినా, కష్టం వచ్చినా, ఏదొచ్చినా అందుబాటులో ఉండే నాయకుల కోసం మాట్లాడేటువంటి ప్రేరేపణను బంద్ పెట్టాలి. ఇకపోతే పరకాల్లో వెళ్ళగొడితే వరంగల్కి వచ్చిళ్ళు, పోటీకి పోతే ప్రజాదరణ కోసం పోటీకి వచ్చి గెలుపు ఓటమి రుచి చూసిన తర్వాత ఇంట్లో మంది వెళ్ళిన వాళ్ళు కూడా, భయపడేటోళ్ళు కూడా ఏదో తెలంగాణ ఊపిలో గెలిచి కార్పొరేటర్లు ఎవరి దయవలైన మీరు వరంగల్లో మద్యం వ్యాపారాలు, ఫైనాన్స్ వ్యాపారాలు గిరిగిరి నడుపుకుంటా ఎక్కడికి వెళ్ళో వలస వచ్చి
ఆయన దగ్గరికి పోయి వాళ్ళ ఆశీర్వాదం పొంది ప్రజాసేవ కల్పించే అవకాశం కేవలం కొండా మురళీధర్ గారి ఆశీర్వాదంతో పొంది కార్పొరేటర్గా లేదని చెప్పని అడుగుతా ఉన్నాం. అదేవిధంగా డబుల్ బెడ్రూమ్ సంబంధించి ఇప్పుడు డబుల్ బెడ్రూమ్ గతంలో కాంగ్రెస్ హయాంలో ఉన్నప్పుడు భూములు కొన్న పరిస్థితి మనందరికీ తెలుసు. ఈరోజు జక్కులది కాడ భూములు కొన్నారు, దేశాపేటలో భూములు కొన్నారు, ఏనుగంలో భూములు కొన్నారు. చాలా మందికి కొత్త వాళ్ళకు కానీ పేదలకు కానీ ఆటో డ్రైవర్లకు బీడీ కార్మికులకు అనేక మందికి పట్టాలు ఇచ్చిన పరిస్థితి అప్పుడు ఉండే. అప్పుడు వాటి అన్నింటినీ తీసి రద్దు చేసి ఈరోజు కావాలని కొంతమంది మీ అన్యాయాలకు పట్టాలు ఇప్పించుకున్న ప్రయత్నం చేస్తాను. ఇది తప్పుడు నిర్ణయం అని చెప్తున్నాను. దాంతోపాటు కిలా వరంగల్లో రోడ్డు వెంబడి కార్యక్రమంలో పోయిన వాళ్ళందరూ కూడా పట్టాలు ఇచ్చినప్పుడు ఇప్పుడు వాళ్ళకు కూడా మళ్ళీ ఆ భూమిని కేటాయించలే పరిస్థితి. ఈ రోజు దాంట్లో కూడా అవినీతి జరుగుతుంది. ఒక్క మాటలో చెప్పాలంటే కమిషన్ల కక్కుడికి తప్ప ఇప్పటి వరకు మీరు ఏమైనా చేసిందా అని చెప్పి అడుగుతా ఉన్నారు. కమిషన్లు మొత్తం దండుకుంటా ఉన్నారు. ఎక్కడ కమిషన్లు అక్కడనే ఎంజిఎంలో కమిషన్లే, కాంట్రాక్టర్ దగ్గర కమిషన్లే, ఎవరి దగ్గర కమిషన్ లేకుండా ఈరోజు ఎవరు పనిచేసే పరిస్థితి లేదు. నువ్వు ఈ రోజు కాంగ్రెస్ పార్టీని కొండా దంపతులు మీరు విమర్శించే నైతిక హక్కు కూడా నీకు లేదని చెప్పి చెప్తున్నా. ఈ రోజు కొండా దంపతులు తెలంగాణ పుట్టిన వాళ్ళు, కొండా దంపతులు వలసవాదులు కాదు. కొండా దంపతులు ఇక్కడ పుట్టి ఇక్కడ వెళ్ళిన వాళ్ళు తప్ప ఇంకోటి కాదు. దాన్ని గమనంలో ఉంచుకోవాలని చెప్పని కూడా చెప్తా ఉన్నాను. ఈ రోజు నువ్వు మేయర్ ఉన్నప్పుడు కూడా, మేయర్ కార్పొరేట్ గెలుస్తున్నప్పుడు కూడా కొండా దంపతుల సహకారం మీకు ఉందా లేదా అని చెప్పని నువ్వు ధైర్యంగా చెప్పమని చెప్పని నేను అడుగుతా ఉన్నా. ఈరోజు వాళ్ళు కనుక ఆ రోజు కనుక రాకపోతే ఈరోజు అక్కడ మనం గెలిచింది నువ్వు గెలిచేవాడి కాదు. ఈరోజు కొంతమందిని కావాలని కాంగ్రెస్ పార్టీ కొండా దంపతుల అనుచరులు అని చెప్పని చాలా మంది మీద అక్రమంగా కేసులు పెట్టిస్తాను. ఇట్లాంటి కేసులకు, ఇట్లాంటి నిర్బంధానికి ఎవరు ఎక్కడ వెనక ముందు అనేది లేదు. కొంతమంది సంగారెడ్డి జిల్లా చింతల చెరువు గ్రామంలో రైతు వేదిక నిర్మాణ పనులను జిల్లా కలెక్టర్ హనుమంతరావు ఆకస్మికంగా తనిఖీ చేశారు. పనులు వేగవంతం చేయాలని అధికారులను, కాంట్రాక్టర్ను ఆదేశించారు. నాణ్యత ప్రమాణాలు పాటించాలని, పనుల్లో నిర్లక్ష్యం వహించరాదని సూచించారు. ఇక సూర్యాపేట జిల్లా తుంగతుర్తి మండల్ పరిధి అన్నారం గ్రామ శివార్లో భారీ వర్షాలకు ప్రవాహంలో కొట్టుకుపోయిన గొర్రెల కాపర్ల కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. ప్రమాదవశాత్తు వాగులో పడి వీరబోయిన చంద్రయ్య అనే వ్యక్తి గల్లంతయ్యాడు. చుట్టుప్రక్కల ప్రాంతాల్లో వెతికిన చంద్రయ్య ఆచూకీ లేకపోవడంతో తుంగతుర్తి సిఐ రవికుమార్ గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. 20 మంది గజ ఈతగాళ్లను రంగంలోకి దింపారు. సూర్యాపేట డీఎస్పీ, సిఐ, 4 ఎస్ఐలు గజ ఈతగాళ్లతో గాలింపు చర్యలు చేపట్టారు. ల్యాండ్ రెగ్యులేషన్ స్కీమ్ పేరిట తీసుకువచ్చిన 131 జీవోను వెంటనే రద్దు చేయాలని వేములవాడ కాంగ్రెస్ నేత ఆది శ్రీనివాస్ డిమాండ్ చేశారు. ప్రభుత్వం తమ ఖజానా నింపుకోవడానికి ప్రజలపై భారం మోపుతుందని ఆయన ఆరోపించారు. వేములవాడలోని తన నివాసంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ 100 నుండి 200 గజాల క్రమబద్ధీకరణకు సుమారు 40,000 నుండి 50,000 రూపాయలు అవసరం అవుతుందని, ప్లాట్లు కొన్న వారిపైనే ఆ భారం పడుతుందని, దీనిని మధ్యతరగతి పేద ప్రజలు ఎలా భరించగలరని ప్రశ్నించారు. ఇప్పటి వరకు పెద్ద నోట్ల రద్దు, జీఎస్టీ, లాక్డౌన్తో చిరు వ్యాపారులు, బీదలు సంక్షోభాన్ని ఎదుర్కొన్నారని, ఇప్పుడు ల్యాండ్ రిజిస్ట్రేషన్ పేరుతో వారిపై మరింత భారం మోపుతున్నారని ఆరోపించారు. దీనిపై ముఖ్యమంత్రి సీఎం కేసీఆర్ పునరాలోచించాలని, 131 జీవోను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ల్యాండ్ రెగ్యులేషన్ స్కీమ్ ఎల్ఆర్ఎస్ ద్వారా పేదలు కొన్నటువంటి 150 గజాలు 200 గజాల ప్లాట్ను ఎల్ఆర్ఎస్ స్కీమ్లో
వేలాది రూపాయలు లక్షలాది రూపాయలు పెట్టి క్రమబద్ధీకరించుకోవడం శోచనీయం. ఇది సరైనది కాదన్నమాట ఈ సందర్భంగా చెప్తా ఉన్నాం. చాలామంది పేదలు 150 నుంచి 200 గజాల వరకు కొన్నటువంటి ప్లాట్లను ఉచితంగా క్రమబద్ధీకరించగలరు. కానీ ఈ విధంగా వేల రూపాయలను వెచ్చించబడడాన్ని తీవ్రంగా తప్పడుతూ ఉన్నాం. చాలామంది పేదలు తమ పిల్లల పెళ్లి కోసమో లేదా ఆసుపత్రికి అత్యవసరమైన ఏర్పడ్డప్పుడు ప్లాట్ అమ్ముకొని ఆ సమస్యను పరిష్కరించుకుందామని చెప్పని కొనుక్కున్న వాళ్ళే ఎక్కువ మంది ఉన్నటువంటి పరిస్థితులలో చాలామంది రైతులు కూడా ఈరోజు కొన్నటువంటి ప్లాట్లు ఈరోజు ఉన్నటువంటి పరిస్థితి. మీరు రైతు బంధుకు 5,000 ఇస్తున్నామని చెప్పి ఎల్ఆర్ఎస్ పేరిట తిరిగి తీసుకోవడం కానీ ఈ విషయాన్ని భావించవలసి వస్తుంది. ఏదైతే ఎల్ఆర్ఎస్ స్కీమ్ కోసం మీరు జారీ చేసిన జీవో 131 ఉందో దాన్ని వెంటనే రద్దు చేయవలసిందిగా ఈ ప్లాంట్లన్నింటినీ కూడా ఉచితంగా మరి క్రమబద్ధీకరించాల్సిన బాధ్యత ప్రభుత్వం తీసుకోవాలని చెప్పి కోరుతా ఉన్నాం. ఇప్పటికే మీరు ఈ ల్యాండ్ రిజిస్ట్రేషన్ పేరిట ప్రభుత్వానికి సొమ్ము అందింది. మరి ఈ విధంగా అంటే ఇప్పటికే నోట్ల రద్దు వల్ల ప్రజలు ఇబ్బంది పడ్డారు, జిఎస్టీ వల్ల పేద ప్రజలు ఇబ్బంది పడ్డారు, ఈ కరోనా కష్టకాలంలో లాక్డౌన్ వల్ల ఇలాంటి వ్యాపారాలు లేక చిరు వ్యాపారాలు కానీ వ్యాపార వర్గాలు కానీ దెబ్బతిన్నాయి. మళ్ళీ ఇప్పుడు ఎల్ఆర్ఎస్ పేరిట ఈ విధంగా బాధడం అనేది మీ ఖజానాను నింపుకోవడానికే తప్ప పేద ప్రజల కష్టాలను చూసినట్టుగా కనిపిస్తలేదు. కాబట్టి ఈ రాష్ట్ర ప్రభుత్వం దిగివచ్చి 131 జీవో రద్దు చేయాలని చెప్పి కోరుతున్నాం. ప్రస్తుతం అసెంబ్లీ జరుగుతూ ఉంది. కాంగ్రెస్ పార్టీ పక్షాన నిలదీద్దామని చెప్పి కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యులు ఇప్పటికే చెప్పినటువంటి పరిస్థితుల్లో ఈ ప్రాంత ప్రజల పక్షాన ఉన్నటువంటి శాసనసభ్యులు అసెంబ్లీలో ఉంటే ఇలాంటి సమస్యలు పరిష్కరించడానికి కోసం ప్రశ్నించేటువంటి అవకాశం ఉండే. మరి వారికి లేనటువంటి పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీ పక్షాన మేము నిలదీయడానికి కోసం మా శాసనసభ్యులు సిద్ధమవుతున్న తరుణంలో ఈ జిల్లా మంత్రివర్యులు కోరుతా ఉన్నాం, రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని కోరుతా ఉన్నాం వెంటనే ఎల్ఆర్ఎస్ సంబంధించి జీవో 131 రద్దు చేయమని. అంతేకాకుండా ప్రైవేటు టీచర్లు కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు. గత 4-5 మాసాలుగా జీతాలు లేక వారి కోసం కూడా ప్రత్యేకమైనటువంటి నిధులను వెచ్చించడానికి కోసం ప్రయత్నం చేయాలని చెప్పి సందర్భంగా ఈ ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. రాజన్న సిరిసిల్ల జిల్లా వీర్నపల్లి మండల కేంద్రంలో ఎంపీటీసీ మాలోతు బూల సంతోష్ నాయక్ అధ్యక్షతన సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి జడ్పీటీసీ కళావతి సురేష్ నాయక్, జడ్పీ కోఆప్షన్ ఫోరం రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎండి చాంద్ బాషా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో భాగంగా విద్యుత్, వ్యవసాయం, వైద్యం, హరితహారం సమస్యలపై చర్చించారు. కరోనా కట్టడికి గ్రామాల్లో సర్పంచ్లు, ఎంపీటీసీలు అవగాహన కల్పించాలని, తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు తెలియజేశారు. ఈ సందర్భంగా రేషన్ బియ్యం గ్రామాల్లో కొందరు పేదవారికి అందడం లేదని, పలు గ్రామాల్లో పేద విద్యార్థులకు ప్రభుత్వ డిగ్రీ కాలేజీ అందుబాటులో లేక చదువు మానేసే స్థితిలో ఉన్నారని ఎంపీటీసీల ఫోరం అధ్యక్షుడు మల్లారం అరుణ్ కుమార్ తెలిపారు. మండల కేంద్రంలో ప్రభుత్వ డిగ్రీ కాలేజీని ఏర్పాటు చేయాలని, ఆ అంశాన్ని జిల్లా మంత్రి దృష్టికి తీసుకెళ్లాలని అధికారులకు కోరారు. చాలా మంది డిగ్రీ కళాశాల అందుబాటులో లేకపోవడం ద్వారా మధ్యలోనే చదువు మానేసి ఆటో డ్రైవర్ వెళ్ళడం లేకపోతే విదేశాలు పోతున్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి దీనిపైన ప్రధానంగా విద్యారంగానికి సంబంధించినటువంటి ఇష్యూ వచ్చినప్పుడు ప్రధానమైనటువంటి అంశంగా ఎల్లరెడ్డిపేటలో ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఏర్పాటు చేయాలని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు మంత్రి గారి దృష్టికి పోతే ఖచ్చితంగా మన ప్రాంతంలో ఉన్నటువంటి విద్యార్థులకు ఉపయోగపడుతుంది. కాబట్టి ఖచ్చితంగా మీరు ఆ సమస్యను పాయింట్అవుట్ చేసుకోవాలని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా మన ప్రాంతంలో ఉన్నటువంటి సంగారెడ్డి జిల్లా మునిపల్లి మండల కేంద్రంలో ఎంపీపీ సమావేశ మందిరంలో వానాకాలం పంట సాగుపై శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఇందులో భాగంగానే బసంతపూర్ ప్రధాన వ్యవసాయ పరిశోధన కేంద్రం శాస్త్రవేత్త విజయ్ కుమార్, ఏడీఏ హరిత రైతులకు పలు సూచనలు, సలహాలు ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఆత్మ చైర్మన్ చేవెల్ల వెటల్, మండల వ్యవసాయ అధికారి శివకుమార్, జడ్పీటీసీ మీనాక్షి, ఎంపీపీ శైలజ పాల్గొన్నారు. యూరియా, డిఏపి లేకపోతే కాంప్లెక్స్ ఎరువుతోనే సరిపెడతా ఉన్నాం. అయితే చాలా మంది రైతులు ఈ సూక్ష్మ పోషకాలని సరైన యాజమాన్య పద్ధతులతో కూడా పాటించడం లేదు. అయితే మీకు కొన్ని విషయాలు చెప్తాను. మామూలుగా పత్తి పంట పండాలంటే కనుక 36 కిలోల నత్రజని కావాలా, 18 కిలోల భాస్వరం కావాలా, 18 కిలోల పొటాష్ కావాలి. ఇది దేశవాళీ కావాలి. అదేవిధంగా అమెరికన్ కార్మిక విధంగా 48 కిలోలు, 24 కిలోల భాస్వరం, 24 కిలోల పొటాష్ అవసరం ఉంటుంది. దాంతోపాటు అవసరానికి సరిపడుగా ఈ సూక్ష్మ పోషకాలు మనం వేయవలసి ఉంటుంది. అయితే ఈ భాస్వరం ఎరువు ప్రకృతి వ్యవసాయం అని చెప్పేసి
ఎటువంటి రసాయనిక ఎరువులు లేవు, రసాయన పురుగు మందులు లేవు. ఒక ఇంట్లో ఒక ఆవు, మంచి దేశీ ఆవు ఉంటే దాని పేరునేమో ఎరువులు వాడుకునే వాళ్ళు, మూత్రమేమో పిచికారీ చేసి పురుగులంతా కూడా అరకట్టుకునే వాళ్ళు అనమాట. సో అదంతా కూడా మనం ఏం చేస్తామంటే హైబ్రిడ్ వెరైటీస్ అనేది ఇంట్రడ్యూస్ చేయడం వల్ల అధిక దిగుబడి రావాలంటే అధిక మోతాదులో దానికి ఎరువు కావాలి అని చెప్పేసి మనం రసాయనిక ఎరువులు కూడా ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. కానీ స్టార్టింగ్ లో రైతులు ఎవరు కూడా దీన్ని యాక్సెప్ట్ చేయలేదు. కానీ దాంట్లో ఏం చేసిందంటే 1 క్వింటాల్కి 2 క్వింటాల్ వస్తుంది కదా అనేసి అట్లా అలవాటు పడిపోయి ఏమైందంటే ఓవర్ డోస్ అనమాట. 1 సంచి వేసే దగ్గర 4 సంచులు వేసే రోజులు వచ్చేసినాయి. దానివల్ల ఏంటంటే మన భూమిలో ఉన్న సహజ జీవాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మట్టిమాగం అయిపోయినాయి. అవన్నీ భూమి అంతా కూడా మనకి గిరిసబారిపోయింది అనమాట. సో ఇప్పుడు ఏం చేస్తున్నాం, మళ్ళీ బ్యాక్ టు లివింగ్ అంటే బ్యాక్ వెళ్ళిపోతున్నాం అన్నమాట. మళ్ళీ చిన్న చిన్న అంటే గవర్నమెంట్ ఇనిషియేటివ్ మన కేసీఆర్ గారు చెప్పుకోవడం జరిగింది. ఈ జన్మజీవిగా వేసుకోండి, పిఎస్పీ వేసుకోండి అని చెప్పి పెద్ద మొత్తంలో చెప్పారనమాట. సో దానివల్ల ఒక మూమెంట్. ఇక జూబ్లీహిల్స్ నియోజకవర్గం రహమత్ నగర్ లో బీజేపీ శ్రేణులు మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ నెల 17న తెలంగాణ విమోచన దినోత్సవం, ప్రధాని మోదీ జన్మదినం వేడుకలు బీజేపీ నాయకులు ప్రతి వార్డులో ఘనంగా నిర్వహించాలని పిలుపునిచ్చారు. అనంతరం నగర బీజేపీ అధికార ప్రతినిధి కొల్లని సత్యనారాయణ ఆధ్వర్యంలో నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శృతి, తెలంగాణ రాష్ట్ర మహిళా మోర్చా అధ్యక్షురాలు గీతామూర్తి తదితరులు పాల్గొన్నారు. రాష్ట్రాల నుండి భారతీయ జనతా పార్టీ సెప్టెంబర్ 17ని అధికారికంగా విమోచన దినోత్సవంగా ప్రకటించాలని పోరాటమే ఉంది. ఇది నిన్న కాదు మొన్న కాదు, పరిశ్రమ చేసిన యాత్ర అయినా కానీ, దానికి ముందు లక్ష్మణ్ గారు చేసిన యాత్ర అయినా కానీ, దానికి ముందు కిషన్ రెడ్డి గారు చేసిన యాత్ర అయినా కానీ, దానికి ముందు విద్యాసాగర్ రావు గారు ఆయన స్టేట్ ప్రెసిడెంట్ ఉన్నప్పుడు కూడా యాత్ర జరుగుతూనే ఉంది. భారతీయ జనతా పార్టీ గత 20 సంవత్సరాల నుండి ఈ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా జరపాలి అని డిమాండ్ చేస్తోంది. కానీ ఇప్పటి వరకు కూడా ఏ గవర్నమెంట్ కూడా దాన్ని సీరియస్గా తీసుకొని చేయలేదు. ఎందుకంటే వాళ్ళకి ఎంఐఎంతోని లేదా మజ్లీస్ పార్టీతోని కుమ్మక్క అయిపోయి ఓటు బ్యాంక్ రాజకీయాలు చేస్తున్నారు. ఇదే చీఫ్ మినిస్టర్ గారు కేసీఆర్ గారు, రోషయ్య గారు చీఫ్ మినిస్టర్ ఉన్నప్పుడు, ఏమయ్యా రోషయ్య నీకు రోషం లేదా, నువ్వు ఎందుకు అధికారపూర్వకంగా నడిపించట్లేదు అని అడిగిన మనిషి ఈ రోజు ఈయన రోషం ఏమైంది, ఈయన రోషం ఏమైంది, ఎక్కడ పోయింది? కేవలం ఆయన మనసులో, ఆయన మైండ్లో, ఆయన మెదడులో కేవలం ఓటు రాజకీయాలు తప్ప ఇంకా తెలంగాణ ప్రజలకు విమోచన దినోత్సవం ఆయన రజాకారులకి మెచ్చుకుంటున్నాడు. నరేంద్ర మోదీ గారి సందర్భంగా ఇక్కడ పేద మహిళలకందరికీ కూడా మహిళా మోర్చా తరఫున వితరణ కార్యక్రమం జరిగింది. దాంట్లో భాగంగా ఇక్కడ మహిళా మోర్చా టీం అందరూ, ఇక్కడ స్థానిక నాయకులందరూ కూడా జూబ్లీహిల్స్ నాయకులు ఈ కార్యక్రమం జరిగింది. మోదీ చిరాయుగా ఉండాలని ప్రగాఢమైన కోరిక ఇవాళ దేశ ప్రజలందరికీ, ప్రపంచ దేశాలన్నీ కూడా మోదీ నాయకత్వాన్ని కోరుకుంటున్నాయి. ఇలాంటి వ్యక్తి కనుక ఇంకా అధికారంలో ఉన్నట్టయితే మన దేశం ఇంకా పూర్తిగా పురోగతి సాధించడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ పుట్టినరోజు వేడుకలు జరుపుకోవద్దని వారు ఆదేశించినా కూడా అందరి అనుమానంతో ఈ కార్యక్రమాలు చేసుకుంటూ ముందుకు వెళ్తున్నాం. ఇక బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. చిన్న జిఆర్ స్వామిని సందర్శించిన సీఎం కేసీఆర్, స్వామీజీని పరామర్శించిన ముఖ్యమంత్రి. నిర్మల్ జిల్లా కలెక్టరేట్ ఎదుట రైతు సంఘాల నిరసన, కేంద్రం రైతాంగాన్ని ప్రైవేట్ పరం చేస్తుందని ఆరోపణ. రాజేంద్రనగర్ లో బీజేపీ శ్రేణుల ధర్నా, జీవో నెంబర్ 131 వెంటనే రద్దు చేయాలని డిమాండ్. వరంగల్లో కాంగ్రెస్ నేతలు ప్రెస్ మీట్, టీఆర్ఎస్ కార్పొరేటర్లపై తీవ్ర స్థాయిలో మండిపాటు.
సంగారెడ్డి జిల్లాలో రైతు వేదిక నిర్మాణాన్ని పరిశీలించిన కలెక్టర్ నాణ్యత ప్రమాణాలు పాటించాలని సూచన. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ V3 న్యూస్. లక్ష్యం సమాజయిత. నమస్కారం.